శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంక్షేమకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 9వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో రవి బుధ గురువులు, సింహరాశిలో కేతువు, కన్యా రాశిలో శుక్రుడు, కుంభరాశిలో రాహు, అదేవిధంగా మేన్ రాశిలో శని. చంద్రుడు మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశిలో సంచారం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను చిన్న చిన్న మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. సప్తమంలో కేతు అంత బలంగా లేదు. సప్తమాధిపతి అయిన రవి కూడా అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి అయిన రవి కూడా షష్టమంలో ఉన్నారు. వ్యయాధిపతి, లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్యపరంగా మటుకి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ చాలా వరకు అదుపులో ఉండాలి. జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. వ్యాపార పరంగా కూడా నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. అధికంగా ధనం ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇటు బంధువర్గంలోనూ, అటు మిత్రవర్గంలోనూ, ఇటు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మీకు శత్రువులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మనకి మనంగానే వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. కొన్ని సొంత నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సఫలీకృతం అవుతుంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ఎప్పుడూ కొన్న స్థలానికి కానీ ఇల్లుకి కానీ మంచి ధర పలకడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, ఎటువంటి అమ్మకుండా ఉన్నదాన్ని జాగ్రత్త పరచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఇంట్లో సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య విషయంలోనూ జాగ్రత్త వహించాలి. దుర్వ్యసనాలకి దూరం కాకుండా, దుర్వ్యసనాలకి అలవాటు కాకుండా దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. సంతాన అభివృద్ధి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో వారికి తెలియదు. కానీ సంతానం మటుకి మీరు చెప్పిన మాట వినకుండా ఫ్రెండ్స్ మాట విని వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటుంటారు. ఇటు విద్యకి దూరం అవడం, ఇటు స్నేహితులతోనే ఎక్కువగా కాలాన్ని గడపడం, దుర్వ్యసనాలకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంటాయి. వాటి విషయంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీరు దగ్గరుండి ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని దగ్గరుండి మీరు ప్రతి సంతాన విషయంలో ప్రతి ఒక్కటి ఆలోచించి దగ్గరుండి మీరు పర్యవేక్షించడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ ఫార్మా రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళారంగంలో ఉన్నవారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఆంకాలజీ, డెంటిస్ట్ ఈ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు, పరిపాలనగా ఉంటుంది. ఉద్యోగ మార్పు చేద్దామా లేదా వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభిద్దామా ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇటువంటి ఇబ్బందులు ఏమి చేయవద్దు, మంచి ఫలితాలే ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు మటుకి ప్రారంభించండి. ఎప్పటి నుంచో సంబంధం చెడిపోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ సంబంధం రావడం, దగ్గర సంబంధాలు వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. వాటి విషయం మీద దృష్టి సారించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. శని అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా ఒక మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. తద్వారా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ఫలితాలు సఫలీకృతం అవుతాయి. ఆ ఫలితాలు సఫలీకృతం అవుతుంది. అదేవిధంగాను శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆడవారు ఉదయం సాయంత్రం ఈ శ్రావణ మాసం నెలలు కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తంతో చక్కగా పూజ చేయండి. అమ్మవారి ఆశీస్సులతోటి మీరు కోరుకున్న
ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరుతుంది. సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, జీవిత భాగస్వామి పరంగా కావచ్చు, ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సమయస్ఫూర్తిగా ఉండి కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే లేకపోతే భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం అడగాని, బుధవారం అడగాని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.